గుడ్ మార్నింగ్. కార్తీక పురాణము 13వ అధ్యాయము ప్రారంభ. కన్యాదాన మహత్యము. మహారాజా, కార్తీక మాస ధర్మాలన్నింట్లోనూ ముఖ్యమైన ధర్మాన్ని చెబుతాను విను. పాపాలు భయపడేవానికి, సంసార భయానికి వెరచిన వానికి మా తండ్రి గారైన బ్రహ్మదేవుడు కార్తీక మాసంలో ఏ ధర్మాల అవసరాలని చెప్పారో ఆ ధర్మాల వివరంగా చెప్తాను విను. కార్తీక మాసంలో శిష్టపుత్రునికి ఉపనయనం చేయించటము, కన్యాదానము, తులసీదానము, విరానదాన వస్త్రదానములు శ్రేష్టాలు. దారిద్ర్యముతో బాధపడుతున్న బ్రాహ్మణ కుమారునికి ఉపనయనానికి కావలసిన అన్ని వస్తువులు, దక్షిణలు ఇచ్చేవారి యొక్క పాపములు హరిస్తాయి. గాయత్రి ఉపదేశ నిమిత్తము ద్రవ్యాన్ని ఇచ్చేవానికి కలిగే పుణ్యం గురించి చెప్తాను విను. రాజా, బ్రహ్మహత్యాదులు, ఆగమ్యాగమనాది పాపాలు, ఇంకా అనేకములైన పాపాలు భస్మైపోతాయి. గాయత్రీ జపం చేయటం, వేద అధ్యయనము చేయటము, దేవ పూజ చేయటము, వీటి వల్ల కలిగే పుణ్యం వర్ణించటం సాధ్యం కాదు. బావులు, నడబావులు కోట్ల కొలది తవ్వించడము, నందనవనము పాలించుట, 10,000 కోనేళ్లు కట్టించడము, 100 రావి చెట్లు నాటించడం మొదలుగున్నవి చేయటం వల్ల, గాయత్రి ఉపదేశం చేయించటం వల్ల కలిగే పుణ్యమంత పుణ్యము కాదు. కార్తీక మాసంలోని వైశాఖ మాసంలోను ఉత్తమమైన ఉపనయనము, దానము వేదావేత్తలైన బ్రాహ్మణుల పిల్లలకు శాస్త్ర ప్రకారము ఎవరు చేయిస్తారో వారికి విస్తారమైన ఫలితము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు చెప్తూ ఉంటారు. అట్టి సాధు బ్రాహ్మణులు కార్తీక మాస ఉపనయనాన్ని చేయించడం వల్ల కలిగే పుణ్యం ఇంత అని చెప్పటానికి ముల్లోకాలలో కూడా లేరు. దేవబ్రాహ్మణులు తృప్తిపరచటము, తీర్థయాత్రలు చేయుట మొదలగు ఉపనయన దానం వల్ల కలిగే ఫలితమును ఇస్తుంది. కార్తీక మాసంలో ఉపనయన దానము, కన్యాదానము చాలా ఫలితాన్ని ఇస్తుంది. ఈ మాసంలో దానములను ఇచ్చి భక్తితో కన్యాదానం ఇచ్చినట్లయితే ఆ విధంగా చేసిన వారికి అన్ని పాపాలు తొలగిపోయి పితృదేవతల యొక్క స్థానాన్ని, బ్రహ్మపదాన్ని పొందుతారు. ఈ విషయంలో ఒక ఇతిహాసం ఉన్నది. వీరు ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడు అనే పేరు గల దుర్మార్గుడైన క్షత్రియుడు ఉండేవాడు. వాడు గొప్ప బాహుబల పరాక్రములు కలవాడు. అతనికి జింక కన్నుల వంటి కన్నులున్న అందమైన భార్య ఉన్నది. విధివశమన వలన దాయాదుల మూలంగా రాజ్యమును పోగొట్టుకుని ఒక అడవిలో తలదాచుకున్నాడు. ధనము లేకపోవటం వల్ల మహాదుఖమును పొందుతూ భార్యతో అరణ్యంలో తిరుగుతున్నాడు. గర్భవతి అయిన భార్య కూడా అతనితో పాటు ఆకులు అలములు తింటూ శ్రమపడుతోంది. ఆ సువీరుడు నర్మదా నదీ తీరములో ఒక పర్ణశాల నిర్మించుకొని ఉన్నారు. అక్కడ వారికి ఒక కుమార్తె కలిగింది. తాను పూర్వం చేసిన పాపాలను తలుచుకుంటూ ఆ పిల్లను పెంచుకున్నాడు. ఆ బిడ్డ పూర్వపుణ్యం చేత రూపలావణ్యశాలి చూసి వారికి కన్నుల పండుగగా ఉండేది. ఆమె కొంతకాలానికి యుక్త వయసురాలయ్యింది. రూపలావణ్యాలతో కూడిన ఆ యువతిని ఒక మునికుమారుడు చూచి తనకు ఇచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని అడిగాడు. ఓ మునికుమారా, నేను ధనహీనుడును. నీకు నా కుమార్తెను వివాహం చేసుకోవాలని ఉండినట్లయితే నేను అడిగే ధనమును నాకు నీవు ఇవ్వవలసి ఉంటుంది అని సువీరుడు అన్నాడు. అది విని ఆ మునికుమారుడు, ఓ రాజా, నా తపోమహత్యము వల్ల నీకు ఒక రమ్య గృహమునిచ్చేదట్ను. నీకు ఆ ఇంట్లో అన్ని విధములుగా సుఖములు లభించుతాయి. ఇది సత్యమని చెప్పగానే సువీరుడు తన కూతురుని ఇవ్వటానికి ఒప్పుకొని మహాజ్ఞాని అయిన మునిపుత్రుడు నర్మదా నదీ తీరంలో తపస్సు చేసి ఆ రాజు ఉండే చోట సకల సంపదలు కలుగు చేసే వాటిని సువీరునికి ఇచ్చేది. ఆ ధనరాశులను పుచ్చుకొని తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించను. వివాహానంతరం తన బిడ్డను మునికుమారునికి వెంట సాగనంపెను. తన కూతురిని అమ్మగా వచ్చిన సొమ్ముతో సంసారాన్ని పోషించుకుంటున్నాడు. తన భార్య మరల గర్భవతి అయి ఇంకో కుమార్తెనే కలడు. మళ్ళీ కుమార్తె కలగటం వల్ల సువీరుడు ఆనందించి ఆ బిడ్డను కూడా అమ్మి ధనం కూడబెట్టుకోవచ్చు అనుకుంటూ ఉండగా వాని పుణ్య విశేషం వల్ల ఒక సాధువు నర్మదా నదికి స్నానార్థి వచ్చి అక్కడ సతీ సమేతంగా పర్ణశాలలో ఉన్న రాజును చూచాను. కౌండ్యన్య గోత్రంలో పుట్టినవాడు, దాతగలవాడు అయిన ముని రాజు యొక్క వృత్తాంతం తెలుసుకునవలనని రాజుని అడిగాను. సువీరుడు తన విషయాలు చెప్పడాన్ని నిశ్చయించుకుని, మునీంద్ర, నేను వంగదేశాధిపతిని. నా పేరు సువీరుడు. దురదృష్టం వల్ల రాజ్యాన్ని దాయాదులు తీసుకుని నన్ను అడవుల పాలు చేశారు. ఈ లోకంలో దారిద్ర్యం కంటే మించిన దుఃఖం, పుత్ర సంతానం కంటే మించిన వ్యధ, ప్రియా విరహం కంటే మించిన వినియోగము లేవు. అందువల్ల రాజ్యం పోయిన బాధ వల్ల ఇక్కడ జీవిస్తున్నాను. శాఖ మూల ఫలాదులతో జీవితయాత్ర సాగిస్తున్నాను. ఈ కుటీరంలోకి వచ్చిన తదుపరి నాకు ఒక కుమార్తె కలిగి వయసురాలయ్యింది. దానిని మునికుమారునికి ఇచ్చి విస్తారమైన ధనం పుచ్చుకొని పెండ్లి చేసి పంపాను. ఆ సొమ్ముతో ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నాను. అది విన్న సాధువు, రాజా, మూర్ఖుని వలె ఎందుకు ఈ పాపం మూట కట్టుకుంటున్నావు? కన్య నమ్మిన ధనంతో జీవయాత్ర సాగించిన వాళ్ళు అసివ్రతం అనే నరకాన్ని పొందుతారు. ఈ విధంగా సంపాదించిన ధనంతో
దేవర్షి పితరుల్ని తృప్తిపరచాలని చేసేవాడు. జన్మ జన్మలకు సంతానం కలగకుండా పితరాదులు చేస్తారు. కన్యను అమ్మి ఆ ధనంతో జీవించేవారు సకల పాపాలు పొందుతారు. అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది కానీ కన్యను అమ్మిన వానికి ప్రాయశ్చిత్తం లేదు. కార్తీక శుక్లపక్షంలోని రెండవ కూతుని బంగారు పూర్వకంగా ప్రకాశవంతుడును తేజోవంతుడును ధర్మశీలుడు అయిన బ్రాహ్మణునికి దానం చెయ్యి. కార్తీక మాసంలో శుభదినాన ఎవరు కన్యాదానం చేస్తారో పుణ్య నదుల్లో స్నానం చేయటం వల్ల కలిగే పుణ్యం కలుగుతుంది. ఇంకా పరిపూర్ణ దక్షిణగా అశ్వమేధాది యాగాలు చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అని వివరించాను. సూర్యుడు ఆ సాధువుని చూచి, ఓ స్వామి, లోకంలో ఎక్కడిది ధర్మం? దానం ఎందుకు? దానఫలం ఎందుకు? సుఖం కోరే ఈ తనువుకు భోగభాగ్యాలు లేకపోవటం వల్ల ప్రయోజనం ఏమి? పుత్రులు, భార్య, వస్త్రభూషణాదులు, మణిమాన్యాలు, ఇండ్లు, వాకిళ్ళు శరీరానికి కావలసిన ధర్మానికి సాధనాలే కాని వేరు కాదు. అందువల్ల నా రెండో కుమార్తెను కూడా ఎక్కువ ధనం ఇచ్చేవానికే ఇచ్చి వివాహం చేస్తాను. నీవు నాకు ఏమీ ఉపదేశింపనక్కర్లేదు అనెను. సాధు మరేది మాట్లాడక నర్మదా నదీ తీరానికి వెళ్ళిపోయాను. తర్వాత కొంతకాలానికి అతడు మరణించాను. యమదూతలు వచ్చి పాపాత్ముని ఆ రాజును పెడరెక్కలు విరిచి కట్టి దక్షిణ దిక్కులో ఉన్న యమలోకంలోకి తీసుకుపోయారు. యమధర్మరాజు వారిని చూచి కండ్లెర్ర చేసి వారిని నరక యాతనలు అనుభవింపజేశాడు. ఘోరమైన అసిపత్రంలో పితరులతో కూడా తోశాడు. ఆ సువీరుని వంశవాడైన శృతి కీర్తి అనే రాజు సకల ధర్మాలను ఆచరిస్తూ 100 యజ్ఞాలు చేసి రాజ్యాన్ని నీతి ధర్మాలతో పరిపాలించాడు. మరణానంతరము స్వర్గం వెళ్ళి దేవతల చేత పూజింపబడుచున్నాడు. సువీరుని వంశం వాడైన శృతికీర్తి తన కర్మశేషం వల్ల పితరులతో నరకాన్ని పొంది నరకబాధలు పడుతూ తన గతి పట్టడానికి గల కారణం గురించి తలపోశాడు. తర్వాత పూర్వపుణ్య మహిమ వల్ల ధైర్యంతో యమధర్మరాజుతో ఇట్లను, ఓ ధర్మరాజా, మహాబుద్ధ, సర్వజ్ఞ, పాపం కొంచెం కూడా లేని కడు నరకం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని ఉంది. పూర్వులైన మహర్షులు చెప్పిన అన్ని ధర్మాలు నాకు నరకం రావటం వల్ల వృధా అవుతుంది. నేను స్వర్గానికి కోల్పోయి నరకం పొందడం న్యాయం కాదన్నాడు. ఆ మాటలు విన్నటువంటి యమధర్మరాజు శృతికీర్తితో, ఓ రాజా, మీ వంశస్థుల్లో ఒకడైన దురాచారవంతుడైన సూర్యుడనేవాడు కుమార్తెను అమ్ముకొని ఆ ధనంతో జీవించాడు. ఆ దురాచారాల వల్ల స్వర్గంలో ఉన్న అతని పితరులు కూడా భ్రష్టులైపోయారు. వారు భూలోకంలో దుష్టయోనుల్లో పుట్టక తప్పదు. అతని రెండో కుమార్తె నర్మదా నదీ తీరంలో తల్లి దగ్గర పెరుగుతున్నది. నా అనుగ్రహం వల్ల ఈ దేహంతోనే భూలోకం వెళ్ళి అక్కడ మహర్షులలో ఈ సంగతి చెప్పు. ఆ అమ్మాయిని వేదాధ్యయన సంపన్నుడైన ఒక బ్రాహ్మణునికి సాలంకృత కన్యాదానం చేయి. ఎవరైతే స్వభూషణాలంకృత అయిన కన్యను కార్తీక మాసంలో దానం చేస్తారో వారు అన్ని లోకాలకు అధిపతులవుతారు. పుత్రికలు లేని వారైతే దాని విలువనివ్వాలి. అవును, ఎద్దును కన్యాదానం యొక్క విలువ కలిగినవని అంటారు. అందుచేత ఆవును, ఎద్దును దానం చేసినట్లయితే కన్యాదానం చేసిన ఫలితం దక్కుతుంది. నీవు బ్రాహ్మణుల కన్యాదానమూలాన్ని యథావిధిగా దానం చేయి. దీనివల్ల పితరులంతా సంతోషిస్తారు అన్నాడు. శృతకీర్తి దానికి అంగీకరించి నర్మదా నదీ తీరానికి వచ్చి ఆ రాజకుమార్తెను సర్వభూషణాలంకృతం చేసి కార్తీక మాసంలో యథావిధిగా వివాహం జరిపించాడు. ఆ పుణ్యప్రభావం వల్ల యమపాశాన్ని నుంచి విముక్తి కలిగి స్వర్గాన్ని పొంది సంతోషంగా ఉన్నాడు. శృతకీర్తి కన్యాదాన మూల్యాన్ని 10 మంది బ్రాహ్మణులకు దానం చేసి ఉండడం వల్ల అతని పితరులంతా తక్షణమే పుణ్యలోకాలు పొందారు. కావున ఎవరు కార్తీక మాసంలో కన్యాదానం చేస్తారు అట్టివారు బ్రహ్మత్యాది సకల పాపాల నుండి విముక్తి పొందుతారు. వివాహ నిమిత్తము వాక్స్యం చేసిన వారికి కలిగే పుణ్యం అపారంగా ఉంటుంది. కార్తీక వ్రతనిష్ట గల వాళ్లకు విష్ణు సాయుధ్యమును లేని వాళ్లకు రౌర ప్రాప్తి తప్పవు. ఇది స్కాంద పురాణార్ఘత కార్తీక మహత్యమందలి 13వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.